మన తాజావన్ ఫామ్‌లో మ్యాంగో ఫెస్ట్ చేశామండి. అంటే కస్టమర్స్‌ని ఇన్వైట్ చేసాము. మీరే వచ్చి మ్యాంగోస్ కట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. సో, పిల్లలు, పెద్దోళ్ళు అంతా చాలా బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అసలు పిల్లల్ని వాళ్ళ ఎక్సైట్‌మెంట్ దానికి ఎంత డబ్బులిచ్చినా గానీ మనం అటువంటి ఆనందాన్ని ఇవ్వలేము. అంటే ఇది నేచురల్‌గా ఫీల్డ్‌లోకి వచ్చి నేచర్ తోటి కనెక్ట్ అయ్యి చేశారు కాబట్టి పిల్లలు కాదు, పెద్దలు కాదు ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. చెట్లెక్కారు, దుంకారు. దాని తర్వాత మ్యాంగో రైపనింగ్ ఎట్లా చేస్తారు, మ్యాంగో రైపనింగ్ స్టేజెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ చెట్లకు పండినయి అక్కడ కోసుకొని తిని బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇట్లాంటి మ్యాంగో ఫెస్ట్‌లు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తాము. ఇది చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యారు అందరూ. సో, ఇంకా మ్యాంగోస్ హార్వెస్ట్ చేసుకొని తీసుకోవటమే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. సో, అక్కడ నెయ్యి తయారు చేయటం దగ్గర నుంచి మన ఆవులతోటి బాగానే టైం స్పెండ్ చేశారు. దాని తర్వాత మన ఆర్గానిక్ మెథడ్స్ ఏంటి ఇవన్నీ చూశారు. పిల్లలు ముఖ్యంగా అసలు నెయ్యి ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళని చాలా యాక్టివ్‌గా, ఇంటరాక్టివ్‌గా ఈ సెషన్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలామందికి నేను అబ్జర్వ్ చేసిందంటే అసలు వాళ్ళకి కనీసం నెయ్యి ఎలా వస్తుంది, దాని తర్వాత ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటువంటి ఈ మినిమమ్ నాలెడ్జ్ కూడా ఇప్పుడు రావట్లేదు. బట్ పేరెంట్స్ అనేది ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఫార్మ్స్ తీసుకొచ్చి ఈ విధంగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి.